ఓం శ్రీ మాత్రే నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 259వ నామం తైజసాత్మిక. అమ్మ తైజసుడనే పేరుతో స్వప్నావస్థకి జీవుడికి స్వప్నాన్ని పొందిన జీవుడికి తైజసుడు అనే పేరు. ఆ స్వప్నావస్థకు అభిమాని తైజసుడు. ఆ జీవుల యొక్క సమిష్టి స్వరూపమే హిరణ్యగర్భుడు. అమ్మ హిరణ్యగర్భ స్వరూపురాలు. ఈ తైజసుడు ఉండి స్వప్నావస్థను కలిగించి ఆ స్వప్నావస్థ ద్వారా మొత్తం సర్వము మనస్సు ద్వారానే అన్నిటినీ కల్పింపజేసి తెలియజేసి మరి జ్ఞానాన్ని ఆ స్వప్నావస్థ ఎటువంటిదో తెలియజేస్తున్నాడు. ఆ స్వప్నావస్థలో తైజసుడు ఉంటేనే ఆ స్వప్నావస్థ మనకి కలుగుతుంది. దానిలో వచ్చేవన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ నేత్రాలు బాహ్య నేత్రాలు కాదు, కళలో చూసేది మనస్సే అన్నిటినీ కల్పిస్తుంది. ఆ మనోనేత్రం మనస్సే నేత్రాన్ని కల్పిస్తుంది. మనస్సే అన్ని రూపాలని పొందుతుంది, అన్నిటినీ అనుభవానికి తీసుకొస్తుంది. ఆ తైజసుడు అక్కడ ఉండి మనస్సు ద్వారా సర్వ సంకల్పాలు కలిగించి సర్వరూపాలు ధరించి అన్ని నాటకాలు ఆడి మరి ఎన్నో రూపాలు. ఒక వివాహం ఉందంటే వివాహంలో జనాలు, వస్తువులు, అన్ని ప్రాంతాలు, వస్తువులు అన్నిటి రూపాన్ని మనస్సు చేత పొందింపజేస్తాడు, అనుభవింపజేస్తాడు. ఆ తైజసుడు స్వప్నావస్థకి అధిపతి, అభిమాని అంటారు. అటువంటి అభిమాని మనస్సు ద్వారా స్వప్నాన్ని కలుగజేసి ఆ స్వప్నం ద్వారా అన్నీ అనుభవింపజేసి తర్వాత ఒట్టిదనిపిస్తుంది తల్లి. ఆ ఒట్టిదనిపించటానికే ఈ స్వప్నావస్థని అనుభవంలోకి ఇచ్చి తర్వాత జాగ్రత్త జీవితం కూడా ఒట్టిదే అని ఆ తైజసుడి ద్వారా అమ్మ మనకి జ్ఞానోదయాన్ని చేస్తుంది. ఆ తైజసుడు ఎవరు అంటే అమ్మ స్వరూపమే. ఆ తైజసుడి రూపంలో స్వప్నావస్థను కలిగించి అనుభవింపజేసి అన్నీ ఒట్టిదనిపించి ఆ తర్వాత జాగ్రత్త జీవితం కూడా ఒట్టిదే అని జ్ఞానాన్ని కలుగజేసే మహాతల్లి కనుక ఆ తల్లిని తైజసాత్మిక అన్నారు. అటువంటి స్వప్నావస్థకు అధిపతి అయినటువంటి తైజసాత్మికకు నమస్కారం చేసుకుంటూ, అమ్మా స్వప్నావస్థకు అధిపతిగా ఉన్న నీవు మంచి స్వప్నములను కలుగజేసి మంచి జ్ఞానాన్ని కలుగజేసి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.